ఇప్పుడు దాదాపుగా 1,00,000 వరకు మీకు అప్లికేషన్స్ వచ్చాయని విన్నాం. అవునండి. ఏంటి ఎంతమందికి మీరు జాబ్ ఇప్పియగలిగారు? సో ఇంకా ఎట్లా ఉంది అసలు ఆ యాప్ గురించి చెప్పండి. సో షీ జాబ్స్ అనేది ఒక వెబ్ ప్లాట్ఫామ్, she-jobs.com అని. ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా మీకు చాలా మంది కంపెనీస్ దాంట్లో జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఓకే. ఈ లేడీస్ మాకు ఆల్మోస్ట్ 1 lakh డేటాబేస్ లోపల ఉన్నారు, మా పోర్టల్లో ఉన్నారు వాళ్ళు. అంటే దే ఆర్ ఆల్ లుకింగ్ ఫర్ జాబ్స్ అనమాట అండ్ టెక్నాలజీ స్పేస్. సో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకుంటారు, అదొక అవకాశం. సెకండ్ ఏంటంటే మేము కూడా పర్సనల్గా త్రూ అవర్ కంపెనీ వీఆర్ టైడ్ అప్ విత్ బిగ్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ బోత్ కంట్రీస్, USA అండ్ ఇండియా. సో వాళ్ళకి ఏమైనా హైరింగ్ నీడ్స్ ఉన్నప్పుడు మేము వాళ్ళకి రెజ్యూమేస్ పంపిస్తూ ఉంటాం. అండ్ దెన్ వాళ్ళకి కొన్ని కోటాలు ఉంటాయండి. ఇప్పుడు అంతా విమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ప్రతి కంపెనీ ట్రై చేస్తున్నారు కదా. సో ఆ ఇనిషియేటివ్లో భాగంగా మేము వాళ్ళకి బాగా ఫిట్ ఇన్ అవుతాం అనమాట. సో దే పార్ట్నర్ అప్ విత్ అస్ అండ్ మేము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, కొత్త టెక్నాలజీస్, దాంట్లో మేము ఇన్ఫ్యాక్ట్ కొంతమందిని ట్రైన్ చేసి సర్టిఫికేషన్ చేయించి వీ విల్ సెండ్ దేర్ ప్రొఫైల్స్ టు దెమ్. అట్లా వీఆర్ బీన్ కాంట్రిబ్యూటింగ్ so much, like almost through our portal or from outside more than 1,000 women. అంటే వాళ్ళు అవతల అక్కడ ఉన్న వాళ్ళు కూడా మహిళలేనా? బోత్ అండి, బోత్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ మెన్ బాగా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. ఎట్లా ఉంటుంది సపోర్ట్? బాగుంటుందండి. అంటే వాళ్ళు ఫస్ట్ అసలు షీ జాబ్స్ అనే నేమే ఫస్ట్ లోపలికి నీట్గా అంటే అర్థమయ్యేటట్టు వెళ్ళిపోతుంది ఫస్ట్ థింగ్. సో దే అప్రిషియేట్ అస్. అండ్ సెకండ్ మేము వెళ్ళి చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విమెన్ షీ వెంట్ టు ద డొమెస్టిక్ harassment or she's looking to come back to work or like my mother caregiver and she worked in so and so technology, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, she's now coming back to work అంటే they take their resumes. మీరు మామూలుగా అప్లై చేస్తే రెజ్యూమేస్ వాళ్ళ వరకు వెళ్ళవు, హైరింగ్ మేనేజర్స్ వరకు. ఎందుకంటే రిక్రూట్మెంట్ టీంలో ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి గ్యాప్ ఉన్నోళ్ళు. అంటే ఎవరైతే ఇప్పుడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళే కదా వెళ్తాయి. సో ఇలాంటి స్పెషల్ నీట్ కేటగిరీస్ ఉన్న విమెన్ రెజ్యూమేస్ వెళ్ళాలంటే మాలాంటి కంపెనీస్ అవసరం అండి. సో దట్ ఈస్ వేర్ దే అప్రిషియేట్ అస్. అంటే కంపెనీతో పాటు సర్వీస్ కూడా అనుకోవచ్చా? అంటే మహిళలకు ఈ విధంగా ఖచ్చితంగా అంటే చాలా మందికి ఉంటుంది, మా కాళ్ళపైన మేము నిలబడాలి అనే దాంట్లో. అంటే నిజంగా కూడా బయటికి వెళ్ళి అప్లై చేసుకునే పరిస్థితి ఉండదు ఉమెన్స్కి. చాలా కొద్ది మందికి ఉంటుండొచ్చు. చాలా మంది ఇంట్లో బరువు బాధ్యతలో లేదంటే ఇంట్లో ఉండడం, మళ్ళీ వెళ్ళి అప్లై చేయడం ఇట్లాంటిది ఉండదు. సో ఒక ట్రయల్ చేద్దామని చెప్పి మీ యాప్ ద్వారా ఒకసారి వెళ్తే వాళ్ళ స్కిల్ ఏంటి అనేది వాళ్ళకి అంటే వాళ్ళకి ఎట్లా ఎంతవరకు ఉంది అనేది తెలిసిపోతుంది, అంతే తెలుస్తుంది. అవును అవును. కానీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, లైక్ షీ జాబ్స్ టెక్నాలజీ కాబట్టి ఇప్పుడు ఏమైందంటే చేంజింగ్ సిచ్యువేషన్స్ ఇన్ టెక్నాలజీ, మార్కెట్ కండిషన్స్, బడ్జెట్స్ పడిపోవడం కంపెనీస్లో. సో ఇన్ మై వ్యూ ఆల్వేస్ మనము ఆ ఫుల్ టైమ్ జాబ్ కోసమే, టెక్నాలజీ సాఫ్ట్వేర్ జాబ్ కోసమే వెయిట్ చేయకూడదని నా థింకింగ్. సో నేను ఎప్పుడు నా జాబ్ కోసం వెయిట్ చేయలేదు. నేను ఆంటర్ప్రినర్ అవ్వాలని ట్రై చేశాను. అట్లనే నాలాగే చాలామంది విమెన్ ఉంటారుగా, ఆంటర్ప్రినర్ అవ్వడానికి ట్రై చేస్తారుగా, చిన్నదో పెద్దదో. సో ఐ థాట్ వీ క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ like for this kind of people who are trying to be first time entrepreneurs.